హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th మ్యాథ్స్లో భాగంగా 14th చాప్టర్ అయిన స్టాటిస్టిక్స్లో ఒక పార్ట్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆ పార్ట్లో మనం స్టాటిస్టిక్స్ సంబంధించిన కీ కాన్సెప్ట్స్ అన్నింటినీ డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే మీన్ని అన్గ్రూప్డ్ డేటాకి, అట్లాగే గ్రూప్డ్ డేటాలో డైరెక్ట్ మెథడ్లోని, అట్లాగే డీవియేషన్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోని, అలాగే కింద డిస్క్రిప్షన్లోని ఉంచుతాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఈరోజు మనం గ్రూప్డ్ డేటాకి స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. అట్లాగే మోడ్ గురించి, అన్గ్రూప్డ్ డేటాకి అట్లాగే గ్రూప్డ్ డేటాకి మోడ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనే టాపిక్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్. మనం ఒక గ్రూప్డ్ డేటా యొక్క మీన్ని మనం 3 మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవి ఏంటంటే డైరెక్ట్ మెథడ్, ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్, దీన్నే డీవియేషన్ మెథడ్ అని కూడా అంటాం, అట్లాగే స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈరోజు మనం ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఒక గ్రూప్డ్ డేటా యొక్క మీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మనకి ఇట్లా ఒక గ్రూప్డ్ డేటా ఇచ్చి దీనికి స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫస్ట్ మనం ఈ హారిజంటల్ రోస్లో ఇచ్చిన డేటాను మనం వెర్టికల్ కాలమ్స్లోకి మార్చుకుంటాం. అంటే ఫస్ట్ మనకి క్లాస్ ఇంటర్వాల్స్ ఇవ్వడం జరిగింది, అట్లాగే రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వాల్స్ 65 to 68 అండ్ 68 to 71, 71 to 74, 74 to 77, 77 to 80, 80 to 83, 83 to 86. వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ 2, 4, 3, 8, 7, 4, 2. ఇది మనకి ఇచ్చిన డేటా. ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, మనం గ్రూప్ డేటాకి మీన్ ఏ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలన్నా సరే మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మిడ్ వాల్యూస్. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద మిడ్ వాల్యూస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ క్లాసెస్. మనకి ఈ క్లాసెస్లో మనకి 2 లిమిట్స్ ఉంటాయి. ఇది లోవర్ లిమిట్ అంటాం, అప్పర్ లిమిట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనం మిడ్ వాల్యూస్ని xi అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కదా. మనకి మిడ్ వాల్యూ ఎలా వస్తుంది? లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. అంటే ఇక్కడ ప్రతి క్లాస్కి 2 లిమిట్స్ ఉంటాయి. వాటి యొక్క యావరేజ్ తీసుకున్నట్లయితే మనకి ఆ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ వస్తుంది. ఈ 65, 68ని యాడ్ చేసినట్లయితే మనకి 133 వస్తుంది. ఈ 133ని మనం హాఫ్ చేసినట్లయితే ఎంత వస్తుంది? 66.5 వస్తుంది. అంటే 66.5. తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లెంత్ ఆఫ్ ద క్లాస్ని అబ్జర్వ్ చేయాలి. దాన్ని హైట్ ఆఫ్ ద క్లాస్ అని కూడా అంటాం మనం. ఈ లెంత్ ఆఫ్ ద క్లాస్ ఎలా వస్తుంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ లోవర్ లిమిట్స్ ఆర్ అప్పర్ లిమిట్స్. అంటే మనకి ప్రక్కనే ఉన్న 2 లోవర్ లిమిట్స్ని తీసుకుని వాటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి లెంత్ ఆఫ్ ద క్లాస్ వస్తుంది. ఇక్కడ 68 మైనస్ 65 3 అవుతుంది కదా. అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ద క్లాస్ని మనం హెచ్తో రిప్రజెంట్ చేస్తాం. హెచ్ ఈక్వల్ టు 3. ఇక్కడ మనం ఈ 3ని ఫస్ట్ మిడ్ వాల్యూకి 3ని యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మిగిలిన క్లాసెస్ యొక్క మిడ్ వాల్యూస్ అన్నీ మనకు వస్తాయి. అంటే 66.5కి 3 యాడ్ చేసినట్లయితే 69.5, మళ్ళీ 3 యాడ్ చేసినట్లయితే 72.5, 75.5, 78.5, 81.5 and 84.5. These are the mid values of the classes. Next we have to find deviations. మన deviations మనం diతో రిప్రజెంట్ చేస్తాం కదా. di ఈక్వల్ టు xi మైనస్ a. ఇక్కడ a అంటే ఏమిటి? ఎజ్యూమ్డ్ మీన్. అంటే మనం మిడ్ వాల్యూస్లో ఏదో ఒక వాల్యూని ఎజ్యూమ్గా చేస్తాం, అంటే మీన్గా ఎజ్యూమ్ చేస్తాం అనమాట. అది ఏ వాల్యూ తీసుకున్నా సరే మనకి ఫైనల్ ఆన్సర్లో ఏ విధమైన మార్పు ఉండదు. మనం సాధారణంగా ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ వాల్యూకి ఎదురుగా ఉన్న మిడ్ వాల్యూని ఏగా భావించినట్లయితే కాలిక్యులేషన్ అనేది కొంచెం సింప్లిఫై అవుతుంది అనమాట. అంటే హైయెస్ట్ వాల్యూస్ 0 అయిపోతాయి కాబట్టి మనకు కాలిక్యులేషన్స్లో లోయెస్ట్ వాల్యూస్ వచ్చే అవకాశం ఉంది. కానీ అయినప్పటికీ మనం ఈ వాల్యూస్లో, ఈ మిడ్ వాల్యూస్లో ఏ ఒక్క దాన్నైనా మనం ఏగా భావించవచ్చు. ఇప్పుడు xi మైనస్ ఏ అంటే ఇవన్నీ కూడా xi's.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ I ప్లేస్లో 1 రాసినట్లయితే ఇది x1 అవుతుంది, అంటే ఫస్ట్ మిడ్ వాల్యూ అవుతుంది. 2 రాసినట్లయితే x2 అంటే సెకండ్ మిడ్ వాల్యూ అవుతుంది. ఓకే, అంటే ప్రతి మిడ్ వాల్యూలోంచి ఏ వాల్యూ మైనస్ చేసినట్లయితే అంటే 66.5 మైనస్ 75.5 మైనస్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, -9 వస్తుంది కదా, -9. అట్లాగే 69.5లోంచి 75.5 మైనస్ చేసినట్లయితే -6 వస్తుంది. అట్లాగే 72.5లోంచి 75.5 మైనస్ చేసినట్లయితే -3. దీనిలోంచి మనం ఏని మైనస్ చేసినట్లయితే అంటే 75.5 మైనస్ 75.5 అంటే 0 వస్తుంది. అట్లాగే 78.5లోంచి 75.5 మైనస్ చేసినట్లయితే 3 వస్తుంది. అలాగే దీనిలోంచి 75.5 మైనస్ చేసినట్లయితే 6, 9 వస్తాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు, ఈ లెంత్ ఆఫ్ ద క్లాస్ తెలిసినట్లయితే మనకి ఈ డిఐ వాల్యూస్ చాలా ఈజీగా రాయొచ్చు అనమాట. ఎప్పుడంటే ఈ లెంత్ ఆఫ్ ద క్లాస్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, మనకి చాలా రేర్ కేసెస్లో మాత్రమే ఈ లెంత్ ఆఫ్ ద క్లాసెస్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఒకే గ్రూప్ డేటాలో లెంత్ ఆఫ్ ద క్లాస్ మారే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఒక్కసారి మనం ఈ లెంత్ ఆఫ్ ద క్లాస్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనం ఒక మెథడ్ని అప్లై చేయొచ్చు. ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఏకి ఎదురుగుండా 0 వస్తుంది, అంటే మిడ్ వాల్యూస్లో ఏ వాల్యూని మనం ఏ అనుకున్నా దానికి ఎదురుగుండా డిఐ వాల్యూ 0 ఉంటుంది. నెక్స్ట్ పైవన్నీ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, కిందవన్నీ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ ఏమై ఉంటాయంటే ఈ 3 యొక్క మల్టిపుల్స్ అయ్యి ఉంటాయి. అంటే మనం లెంత్ ఆఫ్ ద క్లాస్ తీసుకున్నామా కదా, దాని యొక్క మల్టిపుల్స్ అయ్యి ఉంటాయి అనమాట. అంటే 3 యొక్క ఫస్ట్ మల్టిపుల్ 3, సెకండ్ మల్టిపుల్ అంటే 3 టేబుల్లో వచ్చే నెంబర్స్ 3, 6, 9 అట్లా ఎన్ని క్లాసెస్ ఉంటాయని రాసుకెళ్తాం. పైవన్నీ నెగిటివ్ నెంబర్స్ కాబట్టి మైనస్ వాల్యూస్ రాస్తాం. అట్లాగే కింద కూడా 3 యొక్క మల్టిపుల్స్ పాజిటివ్ వాల్యూస్ అయి ఉంటాయి. అంటే ఫస్ట్ 3, 3 2s are 6, 3 3s are 9. ఒకవేళ మనకి ఈ లెంత్ ఆఫ్ ద క్లాస్ 5 అయినట్లయితే 5 యొక్క మల్టిపుల్స్ వస్తాయి, అంటే 5 టేబుల్లో వచ్చే నెంబర్స్ వస్తాయి. అంటే -5, -10, -15 అట్లాగే 5, 10, 15 ఇట్లా వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ui. ui ఈక్వల్ టు xi మైనస్ a బై h. ఇక్కడ h3 కదా, అంటే ఈ డిఐని అంటే xi మైనస్ a అంటే డిఐ వాల్యూ కదా, ఈ డిఐ వాల్యూని 3తో డివైడ్ చేసినట్లయితే మనకి ui వాల్యూ వస్తుంది అనమాట. అంటే -9/3 అంటే 3 టైమ్స్ కట్ అవుతుంది కదా. అలాగే -6 అంటే నెగిటివ్ వాల్యూ కాబట్టి నెగిటివ్ వాల్యూ వస్తుంది. అట్లాగే -6/3 అంటే -2, -3/3 అంటే -1, 0/anything is 0, 3/3 is 1, 6/3 is 2, 9/3 is 3. ఓకే, ఇక్కడ మనకి ఈ ui వాల్యూస్ కూడా మనకి ఏకి ఎదురుగుండా 0నే వస్తుంది. పైవన్నీ కూడా నెగిటివ్ ఇంటిజర్స్, కిందవన్నీ పాజిటివ్ ఇంటిజర్స్ అవుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడు లెంత్ ఆఫ్ ద క్లాస్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, అంటే 0 పైన నెగిటివ్ ఇంటిజర్స్ అంటే -1, -2, -3 అలాగే కిందవన్నీ కూడా పాజిటివ్ ఇంటిజర్స్ 1, 2, 3. అంటే మనం కాల్కులేషన్ సింపుల్గా చేయడానికి అనమాట. అలాగే నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ fi ui. ఇక్కడ fi అంటే ఫ్రీక్వెన్సీస్. ఈ ఫ్రీక్వెన్సీస్ని ui వాల్యూతో మల్టిప్లై చేసినట్లయితే మనకి fi ui వాల్యూస్ వస్తాయి. అంటే 2 3s are 6 మైనస్ ఉంది కదా, -6. అలాగే 4 2s are 8 అంటే -8, 3 1s are 3 అంటే -3, 8 0s are 0, 7 1s are 7, 4 2s are 8 and 2 3s are 6. These are the fi ui values. అంటే ఇక్కడతో మనకి టేబుల్ని కంప్లీట్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ వరకు కంప్లీట్ చేసినట్లయితే అంటే ఇది 4 మార్క్స్ సమ్ కాబట్టి మనకి ఎగ్జామ్లో 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములా యూటిలైజ్ చేసుకుని వీ హ్యావ్ టు ఫైండ్ ద మీన్ యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ సిగ్మా fi అండ్ సిగ్మా fi ui. ఇక్కడ సిగ్మా fi మీన్స్
అంటే సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్. సిగ్మా అంటే సమ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ని మనం సిగ్మా ఎఫ్ఐతో రిప్రజెంట్ చేస్తాం. 2 + 4 6, 6 + 3 9, 9 + 8 17, 24, 28 + 2 30. హియర్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ 30. అలాగే ఎఫ్ఐయుఐలు అంటే సిగ్మా ఉంచినట్లయితే సిగ్మా ఎఫ్ఐయుఐ అంటే సమ్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఐయుఐస్ అనమాట. అంటే ఇందులో అయితే మనకి కొన్ని నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి కదా. అంటే ఫస్ట్ నెగిటివ్ వాల్యూస్ని యాడ్ చేసినట్లయితే 6 + 8 14, 14 + 3 17 అంటే -17. అలాగే పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేసినట్లయితే 7 + 8 15, 15 + 6 21. మనకి వన్ మైనస్ నెంబర్ ఒకటి ప్లస్ నెంబర్ అయినట్టే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. అంటే 21 - 17 = 4 అంటే +4 అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనకి ఇది నెగిటివ్ వాల్యూ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములా రాద్దాం. అంటే మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్లో గ్రూప్ డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా ఏంటంటే మీన్ ఈక్వల్ టు, మనం మీన్ ఎక్స్ బార్తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐయుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఓకే, ఇక్కడ మనకి 2 మార్క్స్లో ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు అంటే రైట్ ద ఫార్ములా టు ఫైండ్ మీన్ ఇన్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ అనే క్వశ్చన్ని 2 మార్క్స్కి అడిగే అవకాశం ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం మీన్ని స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా రాసి అందులో ఉన్న లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని 2 మార్క్స్కి క్వశ్చన్ అడిగే అవకాశం ఉందన్నమాట. అప్పుడు ఈ ఫార్ములా రాసి మనం ఇక్కడ ఏ అంటే ఏమిటి, ఎఫ్ఐ అంటే ఏమిటి, యుఐ అంటే ఏమిటో, ఈ హెచ్ అంటే ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏ మీన్స్ ఎజ్యూమ్డ్ మీన్, ఎఫ్ఐ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 8th క్లాస్, అలాగే యుఐ మీన్స్ మనం ఫార్ములా రాస్తాం xi - a/h. మళ్ళీ అక్కడ మనకి xi అనే వర్డ్ వస్తుంది కదా. xi మీన్స్ మిడ్ వాల్యూ ఆఫ్ ద 8th క్లాస్ అండ్ h ఈజ్ లెంత్ ఆఫ్ ద క్లాస్. ఓకే, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మనకి 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు అసలు వాటి వాల్యూస్ రాసుకుందాం. హియర్ స్మాల్ a ఈక్వల్ టు, మనం ఎజ్యూమ్డ్ మీన్గా దేని తీసుకున్నాం, 75.5గా తీసుకున్నాం కదా. అంటే 75.5. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐయుఐ ఈక్వల్ టు, మనకి ఎంత వచ్చింది సిగ్మా ఎఫ్ఐయుఐ 4 వచ్చింది. అట్లాగే సిగ్మా ఎఫ్ఐ, మనకి సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది 30 వచ్చింది. అలాగే హెచ్ అంటే మీన్స్ లెంత్ ఆఫ్ ద క్లాస్ ఎంత 3 కదా, లెంత్ ఆఫ్ ద క్లాస్ ఈక్వల్ టు 3. ఓకే, మనం ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ అంటే 75.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐయుఐ మీన్స్ 4 బై సిగ్మా ఎఫ్ఐ మీన్స్ 30 ఇంటూ హెచ్ మీన్స్ 3. ఓకే, ఇక్కడ 3 టేబుల్ 30లో 10 టైమ్స్ పోతుంది కదా. అంటే 75.5 ప్లస్ 4/10. ఓకే, దిస్ ఈక్వల్ టు 75.5 ప్లస్ మనం 10, 100, 1000తో డివైడ్ చేయడం చాలా ఈజీ. మనం చూసిన వెంటనే ఆన్సర్స్ చెప్పొచ్చు కదా. అంటే ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని ప్లేసెస్ ముందు పాయింట్ పెడతాం. అంటే 4 1 ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదా. అంటే ఇక్కడ వస్తుంది అంటే 0.4 అవుతుంది అనమాట. 100తో డివైడ్ చేసినప్పుడు 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెడతాం. ఓకే, మనకి 75.5కి 0.4ని యాడ్ చేసినట్లయితే 75.9 అవుతుంది. అంటే దట్ ఈక్వల్ టు 75.9. దేర్ఫోర్ మీన్ ఆఫ్ ద గివెన్ డేటా ఎక్స్ బార్ ఈక్వల్ టు 75.9 అవుతుంది. దిస్ ఈజ్ ద స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఆధారంగా ఎక్సర్సైజ్ నెంబర్ 14.1లో ఉన్న అన్ని సమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. ఈ ఎక్సర్సైజ్ నెంబర్ 14.లో ఉన్న థర్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అంటే ఇది మిగిలిన సమ్కి కొంచెం భిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ సమ్ని ట్రై చేద్దాం. ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ద డైలీ పాకెట్ అలవెన్సెస్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఏ లొకాలిటీ. ద మీన్ పాకెట్ అలవెన్స్ ఈజ్ 18 rupees. ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్.
ఇప్పటి వరకు మనం ఒక గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు దానికి మీన్ని డిఫరెంట్ వేస్లో అంటే డిఫరెంట్ మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేసి చూసాం. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన డేటా యొక్క మీన్ వాడి ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ క్లాస్. ఇక్కడ ఒక క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని మిస్ చేసి దాని ప్లేస్లో ఎఫ్ అనే వేరియబుల్ని ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ అన్నమాట. ఓకే, ఒకసారి దీన్ని మనం ఏ మెథడ్లో చేసినా సరే ఎఫ్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది డైరెక్ట్ మెథడ్ కావచ్చు, లేకపోతే ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ కావచ్చు, లేకపోతే స్టెప్ డీవియేషన్ మెథడ్ కావచ్చు. మనం ఇంతకు ముందే స్టెప్ డీవియేషన్ మెథడ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా, అదే మెథడ్లో దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ డేటాని మనం కాలమ్స్లో కన్వర్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకి డైలీ పాకెట్ అలవెన్సెస్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, ఇక్కడ 11 to 13, 13 to 15, 15 to 17, 17 to 19, 19 to 21, 21 to 23, 23 to 25. Respected frequencies 7, 6, 9, 13, F, 5 and 4. ఓకే, నెక్స్ట్ మనకి రాయవలసినవి ఏంటి? మిడ్ వాల్యూస్ కదా, మిడ్ వాల్యూస్ రాద్దాం. మిడ్ వాల్యూస్ వీటిని మనం XI అంటాం కదా. ఇక్కడ మనకి ఈ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసినట్లయితే 11 + 13 24 అవుతుంది. 24ని హాఫ్ చేసినట్లయితే 12 కదా, అంటే ఇక్కడ మిడ్ వాల్యూ 12 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ లెంత్ ఆఫ్ ద క్లాస్ చూద్దాం. ఈ లెంత్ ఆఫ్ ద క్లాస్ని హెచ్ అనుకుంటాం కదా, అంటే మనకి లెంత్ ఆఫ్ ద క్లాస్ని ఎట్లా డిఫైన్ చేస్తాం? డిఫరెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ లోవర్ లిమిట్స్ ఆర్ అప్పర్ లిమిట్స్. ఏవైనా 2 సక్సెసివ్ లోవర్ లిమిట్స్ని కానీ అప్పర్ లిమిట్స్ని కానీ తీసుకుని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 13కి 11కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 2 అవుతుంది కదా, అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ద క్లాస్ 2 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం 2ని యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే, అంటే 12కి 2 యాడ్ చేసినట్లయితే 14, 16, 18, 20, 22 and 24. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ డిఐ. డిఐకి ఫార్ములా ఏంటి? XI - A. ఓకే, మనం ఫస్ట్ ఏం చేస్తాం? డిఐని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదో ఒక మిడ్ వాల్యూని మనం ఏగా ఎజ్యూమ్ చేయాలి కదా. అంటే మనం సాధారణంగా హైయెస్ట్ వాల్యూకి అంటే ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ వాల్యూకి ఎదురుగా ఉన్న మిడ్ వాల్యూని ఏగా భావిస్తున్నాం కదా. అంటే 13 హైయెస్ట్ వాల్యూ అనుకుందాం. ప్రజెంట్ 13కి ఆపోజిట్గా ఉన్న మిడ్ వాల్యూ అంతా 18 కదా, దీన్ని ఏగా ఫీల్ అవుదాం. ఓకే, దీనికి ఆపోజిట్లో మనకి ఏమొస్తుంది? 0. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, మనకి డిఐ ఫైండ్ అవుట్ చేయడానికి టెక్నిక్ ఏంటి? లెంత్ ఆఫ్ ద క్లాస్ ఎంతో చూసుకుని దాని యొక్క మల్టిపుల్స్ని రాసుకుంటూ వెళ్దాం. పైకేమో నెగిటివ్ నెంబర్స్, క్రిందికేమో పాజిటివ్ నెంబర్స్. ఇక్కడ లెంత్ ఆఫ్ ద క్లాస్ 2 కదా, అంటే -2, -4 అండ్ -6. కిందకి పాజిటివ్ నెంబర్స్ కదా, అంటే 2, 4, 6. దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 2 అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ UI = XI - A/H. అంటే ఇక్కడ మనం ఈ డిఐ వాల్యూని లెంత్ ఆఫ్ ద క్లాస్తో డివైడ్ చేసినట్లయితే UI వాల్యూస్ వస్తాయి. దీనికి కూడా మనకు ఒక టెక్నిక్ చెప్పుకున్నాం కదా. ఏం చేస్తాం? ఏకి ఎదురుగా ఉండే UI వాల్యూ 0గా ఉంచుతాం. మనకి పైకన్నిటిని నెగిటివ్ ఇంటిజర్స్, కిందకన్ని పాజిటివ్ ఇంటిజర్స్. అంటే -1, -2 అండ్ -3. 1, 2, 3. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ FI UI. ఓకే, FI మీన్స్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. అంటే ఫ్రీక్వెన్సీస్ని మనం FI అంటాం కదా. అంటే 7 3s are 21, మైనస్ ఉంది కదా, -21. 6 2s are 12, -12. 9 1s are 9, అంటే -9. 13 0s are 0. F 1s are, అంటే Fని 1తో మల్టిప్లై చేస్తే F వస్తుంది. అట్లాగే 5 2s are 10, 4 3s are 12. ఓకే, ఇప్పుడు మనం
ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ సిగ్మా ఎఫ్ఐ అండ్ సిగ్మా ఎఫ్ఐ యుఐ. ఇక్కడ సిగ్మా ఎఫ్ఐని ఫైండ్ అవుట్ చేద్దాం. అయితే ఇక్కడ మనకు ఒక వేరియబుల్ ఉంది ఎఫ్, దాన్ని వదిలేసి మిగిలిన కాన్స్టెంట్స్ అన్నిటిని నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసినట్లయితే 7 + 6 13 + 9 22 + 13 35 40 44 44 ప్లస్ ఎఫ్ వేరియబుల్ సెపరేట్గా రాస్తాం 44 ప్లస్ ఎఫ్. అట్లాగే ఎఫ్ఐయుఐని సమ్ తీసుకున్నట్లయితే సిగ్మా ఎఫ్ఐయుఐ అవుతుంది. ఇందులో ఎఫ్ ఉంది, అట్లాగే మనకి నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. ఇందులో కొన్ని నెగిటివ్స్ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ నెగిటివ్స్ యాడ్ చేసినట్లయితే 21 + 12 33 + 9 42 -42 ప్లస్ పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసినట్లయితే 22 ప్లస్ ఎఫ్. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, అంటే -20 ప్లస్ ఎఫ్ అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు మనం మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఏ ఫార్ములా ఉపయోగిస్తాం మనం? మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని రాసుకున్నాం. ఆల్రెడీ మీన్ ఇవ్వడం జరిగింది కదా 18 అని, అంటే మీన్ ఈక్వల్ టు 18 అండ్ ఏ ఈక్వల్ టు మనం ఎజ్యూమ్డ్ మీన్గా దేన్ని భావించాం 18ని, అంటే 18. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ యుఐ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 44 ప్లస్ ఎఫ్. నెక్స్ట్ హెచ్ ఈక్వల్ టు 2 కదా. ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ మీన్ ప్లేస్లో మనం ఎంత రాయొచ్చు 18 ఈక్వల్ టు నెక్స్ట్ ఏ మీన్స్ 18 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ అంటే -20 ప్లస్ ఎఫ్ బై సిగ్మా ఎఫ్ఐ 44 ప్లస్ ఎఫ్ ఇంటూ హెచ్ మీన్స్ 2. ఓకే, ఇప్పుడు మనం ఈ 18ని ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే -18 అవుతుంది కదా. -18 ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్ ఇంటూ 2. ఓకే, 18 - 18 ఈజ్ 0. 0 ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్ ఇంటూ 2. ఓకే, నెక్స్ట్ ఈ 2ను కూడా మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ ఇంటూ 2 మల్టిప్లికేషన్కి ఆపోజిట్ ఏంటి డివిజన్ కదా, అంటే 0/2 అవుతుంది. 0 ఎనీథింగ్ ఈజ్ 0 కదా, అంటే అది కూడా 0 అయిపోతుంది. అంటే 0 ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్. నెక్స్ట్ మనకి ఈ 44 ప్లస్ ఎఫ్ అనేది ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో డివైడ్ చేస్తుంది. మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే మల్టిప్లై చేస్తుంది. అంటే 0 × 44 ప్లస్ ఎఫ్ 0 × ఎనీథింగ్ ఈజ్ 0 కదా, అంటే అది కూడా 0 అయిపోతుంది. అంటే 0 ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్ అవుతుంది. ఈ 20ని మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే +20 అవుతుంది కదా, అంటే 20 ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది. ఇక్కడ మనం ఇదే కదా మనకు కావాల్సిన వాల్యూ. దేర్ఫోర్ ఎఫ్ ఈక్వల్ టు 20. ఇదే ప్రాబ్లమ్ని మీరు డైరెక్ట్ మెథడ్లో చేయొచ్చు, అట్లాగే డీవియేషన్ అంటే ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో కూడా చేయొచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి. నెక్స్ట్ సెంట్రల్ టెండెన్సీ ఈజ్ మోడ్. వాట్ ఈజ్ మెంట్ బై ఏ మోడ్? ద మోస్ట్ అక్కరింగ్ అబ్జర్వేషన్ ఆఫ్ ఏ డేటా ఈజ్ కాల్డ్ మోడ్. అంటే ఒక డేటాలో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న అబ్జర్వేషన్ని ఐటమ్ని మనం మోడ్గా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఇన్ అన్గ్రూప్డ్ డేటా అంటే మనకు అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు ఇచ్చిన వాల్యూస్లో ఎక్కువసార్లు రిపీట్ అయిన నెంబర్నే మనం మోడ్గా చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద వికెట్స్ టేకెన్ బై ఏ బౌలర్ ఇన్ 10 క్రికెట్ మ్యాచెస్ ఆర్ యాజ్ ఫాలోస్ 2 6 4 5 0 2 1 3 2 3. ఇక్కడ ఒక బౌలర్ 10 క్రికెట్ మ్యాచెస్లో తీసిన వికెట్స్ నెంబర్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటి యొక్క మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనం ఇచ్చిన డేటాలో
హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ సార్లు వచ్చిన నెంబర్ని మోడ్గా చెప్పుకున్నాం కదా. ఒకసారి మనం ఇచ్చిన డేటాని ఒక ఆర్డర్లో రాద్దాం, ఎయిదర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. వెన్ రైటింగ్ ఇన్ ఎన్ ఆర్డర్, వీటిలో మనకి స్మాలెస్ట్ వాల్యూ ఏంటి? 0 కదా, 0. అట్లాగే 1, ఇక్కడ 2 అనేది మనకి 1 2 3 టైమ్స్ వచ్చింది కదా, 1 2 3. అలాగే 3 అనేది 2 టైమ్స్ వచ్చింది కదా, 3. నెక్స్ట్ 4 5 6. ఓకే, మనం ఇచ్చిన డేటాను ఒక ఆర్డర్లో రాసాం, అంటే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో రాసాం. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ప్రతి వాల్యూ యొక్క ఫ్రీక్వెన్సీ ఈజీగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 0 అంటే 0 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 టైం వచ్చింది కదా, దేర్ఫోర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 0 ఈజ్ 1. అలాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1, ఇక్కడ 1 అనే అబ్జర్వేషన్ ఎన్ని టైమ్స్ వచ్చిందంటే 1 టైం వచ్చింది. అలాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 అంటే ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కదా, కాబట్టి 2 యొక్క ఫ్రీక్వెన్సీ 3 అవుతుంది. అలాగే 3 యొక్క ఫ్రీక్వెన్సీ 2 అవుతుంది. అలాగే 4 యొక్క ఫ్రీక్వెన్సీ 1 అవుతుంది. ఇప్పుడు అన్నిట్లోకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, దాన్ని మనం ఎక్కువ సార్లు వచ్చిన అబ్జర్వేషన్ ఏంటి? 2 కదా, కాబట్టి హియర్ మోడ్ ఈజ్ 2 అనమాట. అంటే ఈ క్వశ్చన్ మనకి హాఫ్ మార్క్లో కానీ 1 మార్క్లో కానీ అడగడానికి అవకాశం ఉందన్నమాట. వీ కెన్ అబ్జర్వ్ టూ హ్యాస్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. Therefore, mode equal to 2. మనకి ఇంకా ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ని కొంచెం మోడిఫై చేసి ఇలా అడగొచ్చు అనమాట. ఒకవేళ ఇచ్చిన డేటాకి మరొక అబ్జర్వేషన్ని యాడ్ చేసినట్లయితే అప్పుడు మోడ్ ఎలా మారుతుంది, ఏమైనా చేంజ్ ఉంటుందా లేకపోతే నో చేంజా అని మనల్ని కామెంట్ చేయమని వచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాకి మనం 3 అనే అబ్జర్వేషన్ యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ 3 కూడా మనకి 3నే అవుతుంది కదా. అంటే ఇక్కడ మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది 2 వాల్యూస్కి ఉంది కదా, 2 అబ్జర్వేషన్స్కి ఉంది. 2 యొక్క ఫ్రీక్వెన్సీ 3 అవుతుంది, అలాగే 3 యొక్క ఫ్రీక్వెన్సీ కూడా 3 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన డేటాకి అప్పుడు 2 మోడ్స్ ఉంటాయి అనమాట. అవేమవుతాయి? 2, 3 అవుతాయి. ఇంకా అదర్ దాన్ 3 అంటే 3 కాకుండా మరి ఏ అబ్జర్వేషన్ యాడ్ చేసినా సరే మోడ్ అనేది మారదు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 యాడ్ చేసాం అనుకోండి, ఫ్రీక్వెన్సీ 2 అవుతుంది, అయినప్పటికీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 2కే ఉంటుంది. అలాగే 6 యాడ్ చేసినట్లయితే 6 యొక్క ఫ్రీక్వెన్సీ 2 అవుతుంది, అప్పటికి మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 2కే ఉంటుంది. అంటే ఎక్సెప్ట్ 3 మనం ఏ అబ్జర్వేషన్ ఏ నెంబర్ని యాడ్ చేసినా సరే ఇచ్చిన డేటా యొక్క మోడ్ అనేది మారదు. ఒకవేళ 3 యాడ్ చేసినట్లయితే ఇచ్చిన డేటాకి 2 మోడ్స్ ఉంటాయి, అవి 2, 3 అవుతాయి అనమాట. దీని నుంచి మనం కొన్ని విషయాలను అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే అవి ఫస్ట్ మనకి మోడ్ అనేది ఒకటే అయి ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఒక డేటాకి మోడ్ ఒక్కటి నెంబరే ఉండాల్సిన అవసరం లేదు, అంతకంటే ఎక్కువ నెంబర్స్ కూడా ఉండొచ్చు. అంతకంటే ముందు ఒకవేళ ఇచ్చిన డేటాలో ఏ నెంబర్ కూడా మరలా రిపీట్ కానట్లయితే అప్పుడు మోడ్ అనేది ఉండదు కదా. అన్ని అబ్జర్వేషన్స్ ఒక్కొక్కసారి వచ్చినా ఏమవుతుంది? అప్పుడు ఏ నెంబర్ రిపీట్ అవ్వదు కదా, అప్పుడు మోడ్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ మోడ్ అనేది కంపల్సరీ కాదనమాట, అంటే కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్ ఒకవేళ మోడ్ ఉన్నట్లయితే అది ఒకటే ఉండవలసిన అవసరం లేదు, ఒకటి కంటే ఎక్కువ మోడ్స్ కూడా ఉండొచ్చు. 2 మోడ్స్ ఉండొచ్చు, 3 మోడ్స్ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ మోడ్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏదైనా ఒక డేటాకి ఒకే ఒక మోడ్ ఉన్నట్లయితే అప్పుడు దాన్ని ఏమంటారంటే యూని మోడల్ డేటా అంటాం. అంటే యూని మోడల్ డేటా మీన్స్ ద డేటా విచ్ హ్యాస్ ఓన్లీ 1 మోడ్. నెక్స్ట్ ఒకవేళ ఏదైనా అన్గ్రూప్డ్ డేటాకి 2 మోడ్స్ ఉన్నట్లయితే దాన్ని బై మోడల్ డేటా అంటాం అనమాట. అట్లాగే ఒకవేళ 3 మోడ్స్ ఉన్నట్లయితే ట్రై మోడల్ డేటా అంటాం, అంతకంటే ఎక్కువ మోడ్స్ ఉన్నట్లయితే మల్టీ మోడల్ డేటా అంటాం అనమాట. ఇప్పుడు మనం గ్రూప్డ్ డేటాకి మోడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఒక గ్రూప్డ్ డేటా ఉంది, మనం ఇక్కడ అడిషనల్గా మళ్ళీ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎప్పుడు మనకి గ్రూప్డ్ డేటాకి మోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు అనమాట. ఎందుకంటే ఇచ్చిన డేటాని అబ్జర్వ్ చేసే మనం
మోడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ అసలు గ్రూప్ డేటాకి మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటో చూద్దాం. మోడ్ని మనం సాధారణంగా స్మాల్ జెడ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. This is the formula to find mode for the grouped data. అట్లాగే ఇదే ఫార్ములాని యూజ్ చేసుకుని మనకి 1 మార్క్ క్వశ్చన్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్ కానీ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఏమని మనకి గ్రూప్డ్ డేటాకి మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములాను వ్రాసి అందులో లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని వచ్చనమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మీన్ యొక్క ఫార్ములాని రాసి అందులో లెటర్స్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడో ఇక్కడ కూడా అదే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఒకసారి వీటి యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఎల్ మీన్స్ లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. అంటే మనం ఏదైతే మోడల్ క్లాస్ అవుతుందో, అంటే ఏ క్లాసులో అయితే మోడ్ లొకేట్ అవుతుందో ఆ క్లాస్ యొక్క లోవర్ బౌండరీ అవుతుంది అనమాట. అట్లాగే F1 మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. అంటే ఏ క్లాస్లో మనం మోడ్ ఉంటుందని భావిస్తామో ఆ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ F0 మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రొసీడింగ్ మోడల్ క్లాస్. అంటే మోడల్ క్లాస్కి ముందు క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. అట్లాగే F2 మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సక్సీడింగ్ మోడల్ క్లాస్. అంటే మోడల్ క్లాస్ యొక్క తర్వాత క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. H ఈక్వల్ టు సైజ్ ఆర్ లెంత్ ఆఫ్ ద మోడల్ క్లాస్ అనమాట. అంటే మోడల్ క్లాస్ యొక్క లెంత్ కానీ దాన్ని మనం సైజ్ అని కూడా అంటాం. మనం ఈ ఎగ్జాంపుల్లో అసలు వీటి వాల్యూస్ ఏమవుతాయో చూద్దాం. ఫస్ట్ అసలు మనకి ఈ ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి? 61 కదా. ఈ 61 అనేది ఏ క్లాస్కి చెందుతుంది? 60 to 80 అనే క్లాస్కి చెందుతుంది. కాబట్టి దీన్ని మనం మోడల్ క్లాస్ అంటాం అనమాట. హియర్ highest frequency ఇక్కడ highest frequency ఏంటి? 61 కదా, which belongs to ఏ క్లాస్ మనకి? 60 to 80. this is called model class. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని బట్టి మిగిలిన వాల్యూస్ అన్ని డిసైడ్ చేయొచ్చు అనమాట. మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎల్ ఈక్వల్ టు లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇక్కడ మనకి మోడల్ క్లాస్ అంటే ఏంటి? 60 to 80 మోడల్ క్లాస్ అనుకున్నాం కదా, ఎందుకంటే అది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంది కాబట్టి. ఇక్కడ లోవర్ బౌండరీ 60 కదా, అంటే ఎల్ ఈక్వల్ టు 60. అయితే మనం ఇంతకుముందే ఫస్ట్ పార్ట్లో ఏం చెప్పుకున్నాం? ఇక్కడ క్లాసెస్ అనేవి 2 వేస్లో ఉంటాయి. అవి ఏంటంటే ఇన్క్లూజివ్ క్లాసెస్, ఎక్స్క్లూజివ్ క్లాసెస్. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఎక్స్క్లూజివ్ క్లాసెస్లో ఉంది. ఒకవేళ ఇన్క్లూజివ్ క్లాసెస్ ఇచ్చినట్లయితే ఈ ఎల్ వాల్యూ అనేది మారుతుంది అనమాట. అంటే ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటే ఏ నెంబర్ రిపీట్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ ఇంటర్వాల్ 0 to 20, అంటే నెక్స్ట్ మళ్ళీ 20తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. అంటే 21 to 40, తర్వాత 41 to 60 ఇట్లా ఉంటుంది. లేకపోతే 0 to 19, 20 to 39 ఇట్లా ఉంటాయి అన్నమాట. అయితే మనకి ఇక్కడ ఎక్స్క్లూజివ్ క్లాసెస్కి లిమిట్స్ బౌండరీస్ ఒకటే ఉంటాయని చెప్పుకున్నాం. కాకపోతే ఇన్క్లూజివ్ క్లాసెస్కి లిమిట్స్ వేరుగా ఉంటాయి, అలాగే బౌండరీస్ వేరుగా ఉంటాయి. అయితే ఇచ్చినవి క్లాస్ ఇంటర్వాల్స్లో మనకి ఇంక్లూజివ్ క్లాసెస్లో లిమిట్స్ ఉంటాయి, వాటి నుంచి మనం బౌండరీస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఒకవేళ ఇదే ఇన్క్లూజివ్ క్లాసెస్గా ఇచ్చినట్లయితే ఈ డేటాని, అప్పుడు ఎల్ వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. అంటే ఇన్క్లూజివ్ క్లాసెస్ ఇక్కడ 39, ఇక్కడ 40 ఉందనుకోండి, అప్పుడు మనకి దీని యొక్క లోవర్ బౌండరీ అంటే ఈ రెండింటి యొక్క యావరేజ్ అవుతుంది. అంటే 39కి 40కి యావరేజ్ ఎంత అవుతుందంటే 39 + 40 79. అంటే 79 మనం హాఫ్ చేసినట్లయితే, అంటే 2తో డివైడ్ చేసినట్లయితే 39.5 వస్తుంది కదా. అంటే ఎల్ ఈక్వల్ టు 39.5 అవుతుంది. ఒకవేళ ఇది మోడల్ క్లాస్ అయితే మనకి ఇక్కడ ఇది మోడల్ క్లాసు. అంటే ఒకవేళ ఇదే డేటా మనకి ఇన్క్లూజివ్ క్లాసెస్లో ఇచ్చినట్లయితే ఇక్కడ 59 ఉంటుంది, ఇక్కడ 60 ఉంటుంది అనుకుందాం. అప్పుడు ఈ రెండింటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే రెండింటికి మధ్యలో ఉండే వాల్యూ 59కి 60కి మధ్యలో ఉండే వాల్యూ ఏమవుతుంది? 59.5 అయి ఉండేదన్నమాట. ఎప్పుడు
ఇచ్చిన డేటా అనేది ఇన్క్లూజివ్ క్లాసెస్ అయినప్పుడు, ఇక్కడ మనకి ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ లిమిట్స్కి బౌండరీస్కి డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి మనం ఎల్ని 60గా తీసుకోవడం జరిగింది. అట్లాగే F1 ఈక్వల్ టు, F1 అంటే ఏం డిఫైన్ చేసాం మనం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇక్కడ మోడల్ క్లాస్ ఏంటి 60 to 80 కదా, దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 61. అట్లాగే F0 అని మనం ఎట్లా డిఫైన్ చేసాం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రొసీడింగ్ మోడల్ క్లాస్. ప్రొసీడింగ్ అంటే దాని ముందు ఉన్న క్లాసు అనేది కదా, అంటే ఈ మోడల్ క్లాసు దీని యొక్క ప్రొసీడింగ్ క్లాస్ ఏమవుతుంది 40 to 60 అవుతుంది. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది 52 అవుతుంది కదా, దిస్ ఈజ్ 52. నెక్స్ట్ F2 ఈక్వల్ టు, మనం F2ని ఎట్లా డిఫైన్ చేసాం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సక్సీడింగ్ మోడల్ క్లాస్. సక్సీడింగ్ మీన్స్ తర్వాత వచ్చేది అని కదా, ఇది మోడల్ క్లాస్ అయితే దీని తర్వాత వచ్చే క్లాస్ ఏమవుతుంది 80 to 100 అవుతుంది. అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ 38 కదా, హియర్ 38. ఇంకా మనకి హెచ్ వాల్యూ కావాలి. హెచ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద మోడల్ క్లాస్, అంటే 60కి 80కి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది 20 అవుతుంది కదా, అంటే లోవర్ బౌండరీకి అప్పర్ బౌండరీకి మధ్య డిఫరెన్స్. లేకపోతే మనం ఒకవేళ ఇన్క్లూజివ్ క్లాసెస్ ఇచ్చినట్లయితే మనకి డిఫరెన్స్ బిట్వీన్ ద 2 సక్సెసివ్ లోవర్ లిమిట్స్ తీసుకునేవాళ్ళం, అంటే 60కి 40కి డిఫరెన్స్ 20. ఇక్కడ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కాబట్టి మనకి అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ తీసేసుకోవచ్చు, అంటే 80 - 60 20 అవుతుంది, అంటే హెచ్ ఈక్వల్ టు 20. ఓకే, ఈ వాల్యూస్ అన్నిటిని తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్, ఎల్ మీన్స్ 60 ప్లస్ F1 - F0 అంటే 61 - 52 బై 2 ఇంటూ ఇక్కడ F1 మీన్స్ 61 మైనస్ F0 అంటే 52 మైనస్ F2 38 ఇంటూ హెచ్ 20. ఓకే, మనం దీన్ని అంతా సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లో మార్చే వరకు ఈ 60ని డిస్టర్బ్ చేయకూడదు అనమాట, అంటే ఎల్ వాల్యూని డిస్టర్బ్ చేయకూడదు. అంటే 60 ప్లస్ 61 మైనస్ 52 9 అవుతుంది కదా, 9 బై 2 ఇంటూ 61 అంటే 122 మైనస్ ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ కదా, యాడ్ చేసినట్లయితే 90 వస్తుంది ఇంటూ 20. ఓకే, దిస్ ఈక్వల్ టు 60 ప్లస్ 9 2s are 18 అంటే 180 వస్తుంది బై 122 మైనస్ 90 అంటే 32 అవుతుంది. ఓకే, ఈ రెండిట్లో మనకి 4 టేబుల్ కట్ చేసినట్లయితే 4 టేబుల్ 4 4s are 16, 2 ఉంది 20 అవుతుంది, 5 4s are 20. అట్లాగే దీనిలో మనకి 4 టేబుల్ 8 టైమ్స్ పోతుంది కదా, అంటే 60 ప్లస్ 45 బై 8. ఇప్పుడు 45ని 8తో డివైడ్ చేద్దాం. 5 8s are 40 మైనస్ చేసినట్లయితే 5 వస్తుంది, పాయింట్ ఉంచినట్లయితే 50 అవుతుంది. 8 6s are 48 2 అవుతుంది, 0 ఉంచినట్లయితే 8 2s are 16. అంటే మనం పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ తర్వాత ఆపేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ 60 ప్లస్ 5.62 అంటే 60 ప్లస్ 5 65.62 ఈజ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ గ్రూప్ డేటా. ఇప్పటి వరకు చెప్పుకున్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఎక్సర్సైజ్ నెంబర్ 14.2లో ఉన్న ఫస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద ఏజెస్ ఆఫ్ ద పేషెంట్స్ ఇన్ ఏ హాస్పిటల్ డ్యూరింగ్ ఏ ఇయర్. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక హాస్పిటల్లో చేరిన పేషెంట్స్ యొక్క ఏజెస్ని బేస్ చేసుకుని ఇక్కడ ఒక గ్రూప్ డేటాని తయారు చేయడం జరిగింది. ఫైండ్ ద మోడ్ అండ్ మీన్ ఆఫ్ ద డేటా గివెన్ అబోవ్, కంపేర్ ద అండ్ ఇంటర్ప్రెట్ ద 2 మేజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అంటే ఇచ్చిన డేటాకి మనం మోడు మీను రెండు ఫైండ్ అవుట్ చేయాలి. అట్లాగే ఆ డేటాస్ రెండింటిని అంటే మోడ్ వాల్యూని మీన్ వాల్యూని కంపేర్ చేస్తూ ఇంటర్ప్రెట్ చేయాలి. అంటే మనం కామెంట్ చేయాలన్నమాట ఆ మోడ్ వాల్యూ అండ్ మీన్ వాల్యూ. ఓకే, ఫస్ట్ మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం.
ఓకే, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, మనం ఫస్ట్ వీ హ్యావ్ టు డిసైడ్ ద మోడల్ క్లాస్. అసలు ఇందులో మోడల్ క్లాస్ ఏంటి? మోడల్ క్లాస్ అంటే ఏంటి? ద క్లాస్ విచ్ హ్యాస్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. అంటే ఏ క్లాస్కి అయితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని మనం మోడల్ క్లాస్ అంటాం. వీటన్నిటిలోకి ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ వాల్యూ ఏంటి? 23 కదా. అది ఏ క్లాస్కి చెందినది? 35 to 45 అనే క్లాస్కి చెందింది కాబట్టి దాన్ని మనం మోడల్ క్లాస్ అంటాం. ఇన్ ద గివెన్ డేటా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి మనకి? 23, విచ్ బిలాంగ్స్ టు ఏ క్లాస్? మనకి 35 to 45 అనే క్లాస్కి చెందింది కాబట్టి ఇట్ ఈజ్ కాల్డ్ మోడల్ క్లాస్. అంటే ఈ మోడల్ క్లాస్ మీద డిపెండ్ అయ్యే మనకి వాల్యూస్ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఫస్ట్ అసలు మోడ్ యొక్క ఫార్ములా రాద్దాం. మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. హియర్ మనకి ఫస్ట్ ఎల్ వాల్యూ కావాలి కదా. ఎల్ ఈక్వల్ టు, ఎల్ అంటే ఏంటి? లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇక్కడ మోడల్ క్లాస్ ఏంటి? 35 to 45 కదా. దీని యొక్క లోవర్ బౌండరీ 35. అయితే మనం ఇచ్చిన డేటా ఇన్క్లూజివ్ క్లాసెస్కి చెందుతుందా ఎక్స్క్లూజివ్ క్లాసెస్కి చెందుతుందా చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కాబట్టి లిమిట్స్ బౌండరీస్ అనేవి ఇవి మారవు కాబట్టి లోవర్ బౌండరీగా మనం 35 తీసుకుంటాం, అంటే 35. నెక్స్ట్ F1 మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. అంటే మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 23. నెక్స్ట్ F0 మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రెసీడింగ్ మోడల్ క్లాస్. అంటే మోడల్ క్లాస్కి ముందున్న క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే 21 అవుతుంది కదా. అలాగే F2 ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సక్సీడింగ్ మోడల్ క్లాస్. అంటే మోడల్ క్లాస్కి తర్వాత ఉన్న క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే 14 అవుతుంది. అలాగే హెచ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇక్కడ సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ 45 మైనస్ 35 ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఓకే, ఈ వాల్యూస్ అన్నిటిని తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ అంటే 35 ప్లస్ F1 మైనస్ అంటే 23 మైనస్ F0 21 బై 2 ఇంటూ 23 మైనస్ 21. F2 means 14 into 10. Okay, this equal to 35 plus 23 minus 21 2 అవుతుంది కదా. అలాగే 2 23s are 46 మైనస్ ఇవి రెండు నెగిటివ్ నెంబర్స్ అంటే 35 అవుతాయి ఇంటూ 10. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 35 ప్లస్ 2 10s are 20 బై 46 మైనస్ 35 11. దిస్ ఈక్వల్ టు 35 ప్లస్ మనం 20ని 11తో డివైడ్ చేసినట్లయితే 11 1s are 11 అంటే 9. పాయింట్ పెట్టి 0 ఉంచుకున్నట్లయితే మనకి 8 టైమ్స్ పోతుంది కదా. 11 8s are 88 అంటే 2 అంటే 1.8 అంటే 1.8. ఇక్కడ మనకి 35కి 1.8 యాడ్ చేయాలి. అంటే 35లో మనకి పాయింట్ లేదు కదండి, 0.0 ఉంచుకున్నట్లయితే అంటే పాయింట్ కింద పాయింట్ ఉంచుకుని రాసినట్లయితే 1.8 అంటే 36.8. అంటే హియర్ మోడ్ ఈక్వల్ టు 36.8 ఇయర్స్. ఇవి ఏజెస్ కదా, ఇయర్స్ అనమాట. అంటే మనకి హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్లో ఎక్కువ మంది ఏజ్ 36.8 ఇయర్స్గా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి మీన్ అనేది ఏ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలని ఇవ్వలేదు కాబట్టి మనం 3 మెథడ్స్లో ఏ మెథడ్నైనా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ యూజ్ చేయొచ్చు, లేకపోతే స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు. మీరు ఎక్కువగా డీవియేషన్ మెథడ్ అంటే ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ని అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్ని కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఎక్కువగా ఈ 2 మెథడ్స్లో మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఏదో ఒక మెథడ్ని మనం ఎంచుకుందాం. ఇక్కడ మనం ఇచ్చిన డేటాకి మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ని సెలెక్ట్ చేసుకుందాం. స్టెప్ డీవియేషన్ మెథడ్
ఓకే, ఇచ్చిన డేటాని మనం వెర్టికల్గా కన్వర్ట్ చేసినట్లయితే అంటే ఏజెస్ అట్లాగే నెంబర్ ఆఫ్ పేషెంట్స్, ఇక్కడ ఏజెస్ 5 to 15, 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55 అండ్ 55 to 65. వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ 6, 11, 21, 23, 14 and 5. First we have to find mid values. ఓకే, ఇక్కడ మనకి క్లాస్ ఏంటి 5 to 15 కదా. మనం మిడ్ వాల్యూ ఎలా వస్తుంది, ఈ 2 లిమిట్స్ని యాడ్ చేసి హాఫ్ చేయాలి. అంటే 5 + 15 ఎంత అవుతుంది, 20 అవుతుంది. 20ని హాఫ్ చేస్తే 10 అవుతుంది. తర్వాత మనం లెంత్ ఆఫ్ ద క్లాస్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్ తీసుకున్నట్లయితే అంటే 2 సక్సెసివ్ క్లాసెస్ యొక్క డిఫరెన్స్ బిట్వీన్ లోవర్ లిమిట్స్, అంటే 15 నుంచి 5 మైనస్ చేసినట్లయితే 10 కదా. అంటే మనం దీనికి 10 యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి మిగిలిన మిడ్ వాల్యూస్ అన్నీ వస్తాయి. అంటే 20, 30, 40, 50 and 60. ఒకసారి మనం ఇక్కడ కూడా వెరిఫై చేసుకున్నట్లయితే మనకి ఏ విధమైన మిస్టేక్ అయ్యే అవకాశం ఉండదు. 55 + 65 యాడ్ చేస్తే 120 వస్తుంది. 120ని హాఫ్ చేస్తే 60 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ డిఐ. డిఐ ఈక్వల్ టు xi మైనస్ ఏ. ఇక్కడ ఏ అంటే ఏంటి, ఎజ్యూమ్డ్ మీన్. అంటే ఈ మిడ్ వాల్యూస్లో ఏదో ఒక వాల్యూని మనం మీన్గా ఎజ్యూమ్ చేస్తాం. ఓకే, సాధారణంగా మనం హైయెస్ట్ వాల్యూకి ఎదురుగా ఉన్న మిడ్ వాల్యూని ఏగా తీసుకున్నట్లయితే దీనికి ఎదురుగా మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ద క్లాస్ 10 కదా. అంటే 10 టేబుల్ చదివినట్లయితే -10, -20, -30 అలాగే 10, 20. నెక్స్ట్ యూఐ వస్తుంది. మనకి యూఐ ఫార్ములా ఏంటి, xi మైనస్ ఏ బై హెచ్. అంటే వీటిని హెచ్ వాల్యూస్తో డివైడ్ చేస్తే మనకి యూఐ వాల్యూస్ వస్తాయి. సాధారణంగా మనకి ఏకి ఎదురుగుండా 0 వస్తుంది. అలాగే పైన నెగిటివ్ ఇంటిజర్స్, కిందన్ని పాజిటివ్ ఇంటిజర్స్. అంటే -1, -2, -3, 1, 2. నెక్స్ట్ వన్ ఈజ్ fi ui. 6 3s are 18 అంటే -18. 11 2s are 22 అంటే -22. 21 1s are 21 అంటే -21. 23 0s are 0. 14 1s are 14. 5 2s are 10. ఓకే, ఓకే, ఇవి ఫ్రీక్వెన్సీస్ అంటే fi వాల్యూస్. ఇవేమో మిడ్ వాల్యూస్ అంటే xis. హియర్ h ఈక్వల్ టు 10. ఓకే, మనకి సిగ్మా fi ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. అంటే 6 + 11 17, 17 + 21 38, 38 + 23, 38 + 20 58 అంటే 61, 61 + 14 75 + 5 80. అలాగే సిగ్మా fi ui. నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే -40 -21 అంటే -61 ప్లస్ 14 + 10 24. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం కదా. అంటే 11 - 4 7, 5 - 2 3 అంటే -37. ఓకే, మనకు ఫార్ములా ఏంటి, మీన్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. ఓకే, ఒకసారి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ ఏ మీన్స్ ఎజ్యూమ్డ్ మీన్ 40 కదా. అంటే 40 ప్లస్ సిగ్మా fi ui ఈజ్ -37 బై సిగ్మా fi ఈజ్ 80 ఇంటూ హెచ్ మీన్స్ లెంత్ ఆఫ్ ద క్లాస్ 10. 10 టేబుల్ 1 టైము 8 టైమ్స్ కట్ అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు 40 ప్లస్ ఇంటూ మైనస్ -37 బై
8. మనం 37ని 8తో డివైడ్ చేసినట్లయితే మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 8 4s are 32 కదా, అంటే 5 పాయింట్ పెట్టి 0 ఉంచినట్లయితే మనకి 8 6s are 48, 2 అగైన్ 0, 8 2s are 16, అంటే 40 మైనస్ 4.62. ఇక్కడ మనకి 40లో పాయింట్ లేదు కదా, అంటే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 40.00. దీని కింద మనం 4.62 పాయింట్ కింద పాయింట్ ఉండేట్లు రాసినట్లయితే 4.62 మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తాం. ఒకవేళ ప్లస్ ఉంటే యాడ్ చేసేవాళ్ళం. అంటే ఇక్కడ మనం బారో తెచ్చుకున్నట్లయితే 3 9 9 10, 10 minus 2 8, 9 minus 6 3, 9 minus 4 5 3, that is 35.38 years. ఓకే, ఇప్పుడు ఇంటర్ప్రెట్ చేయాలి అంటే వచ్చిన వాల్యూస్ని ఆధారంగా మనం డేటాని కామెంట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి? మోడ్ ఈక్వల్ టు 36.8 years అండ్ మీన్ ఈక్వల్ టు 35.38 years. దీని నుంచి మనం ఎట్లా కామెంట్ చేయొచ్చు? ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఆర్ ఆఫ్ ఏజ్ 36.8 years అని రాయొచ్చు అనమాట. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్లో ఎక్కువ మందికి 36.8 years ఏజ్ ఉంది అని చెప్పొచ్చు అనమాట. అట్లాగే వైల్ ఇక్కడ యావరేజ్ 35.38 ఉంది కదా, ఆన్ యావరేజ్ the age of patient admitted in the hospital is 35.38. ఇక్కడ మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీన్ మోడ్ డిఫరెన్స్ మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో స్టూడెంట్స్ ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకుందాం. అందరూ కొంత పాకెట్ మనీ తెచ్చుకుంటారు, కొందరు అసలు తెచ్చుకోకపోవచ్చు, కొందరు తక్కువ మొత్తం తెచ్చుకోవచ్చు, కొందరు ఎక్కువ మొత్తం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం వాళ్ళందరి దగ్గర ఉన్న పాకెట్ మనీని కలెక్ట్ చేసి అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది 10 రూపీస్ వచ్చిందనుకోండి ఈ స్టూడెంట్, దట్ ఈజ్ మీన్ అనమాట. అంటే ఇక్కడ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూషన్, మీన్ ఈజ్ కాల్డ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇక్కడ మనకి 35 కంటే తక్కువ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండొచ్చు, అలాగే 35 years కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండొచ్చు. మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి 35.38 వచ్చిందనమాట. ఇంకా మోడ్ అంటే మనకి తెలుసు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ ఈక్వల్ టు 12 రూపీస్ అనుకుందాం. అంటే క్లాస్లో ఎక్కువ మంది పాకెట్ మనీని 12 రూపీస్గా తెచ్చుకున్నారంట, ఎక్కువ మంది 12 రూపీస్ పాకెట్ మనీగా తెచ్చుకోవడం జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని 14.2 ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని సమ్స్ని మీరు ఈజీగా చేయగలుగుతారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని భావిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.